టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో మీకేం కావాలన్నా మీరు అమిత్ షాని అడగండి, మీకేం కావాలన్నా అమిత్ షా చేస్తాడు అంటూ నారా లోకేష్కి ప్రధాని మోదీ సూచనలు చేసినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడుతూ. లత గారు నమస్తే. నమస్తే. లత గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో మీకేం కావాలన్నా మీరు నిర్మోహమాటంగా అమిత్ షాని అడగండి, అమిత్ షా మీకోసం ఏదైనా చేస్తాడు అంటూ ప్రధాని మోదీ నారా లోకేష్కి మాటిచ్చారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఆ వార్తలో వాస్తవం ఉందా? ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉండటం అనేది గత 10 సంవత్సరాలుగా వాళ్ళే లీడ్ చేస్తున్నారు. తర్వాత కూడా ఇప్పుడు కూడా అదే గవర్నమెంట్ వస్తుంది అనేది అందరూ అనుకుంటున్నదే. సో బీజేపీ ఫామ్ చేస్తుంది, గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సో తెలుగుదేశం పార్టీ ఎందుకైతే పొత్తులోకి వెళ్ళింది, రేపు పొద్దున గవర్నమెంట్ వస్తేనో ఏదైనా అవకాశాలు ఉంటాయి, మనకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, స్టేట్ డెవలప్ అవ్వాలంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలనే ఒక ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక ఆలోచనతోనే ఆ స్టెప్ తీసుకోవటం జరిగింది. పొత్తుల్లోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఎలాగైనా రాష్ట్ర భవిష్యత్తు అనేది ఇంపార్టెంట్. అక్కడ మనం ఇప్పుడు వాళ్ళ ఒక టైంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవం అయినా తర్వాతైనా మనకు అవకాశం కావాలి, రేపు స్టేట్ డెవలప్ అవ్వాలి అనుకున్నప్పుడు సో ఆ పార్టీతో కలిసి వెళ్ళటమే మంచిదనే ఒక ఆలోచనతో సో పొత్తులోకి వెళ్ళారు. సరే, పొత్తులు వెళ్ళి రేపు పొద్దున ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయటం ఇవన్నీ జరుగుతాయి. సో కానీ స్టేట్ డెవలపింగ్కి ఎలాంటి అవకాశాలు కావాలి, ఏం తీసుకోవాలి, వాళ్ళు మనకు ఎలాంటి అవకాశాలు ఇస్తారు, ఈయన ఆలోచన డెఫినెట్గా అయితే ఉంటుంది కదా. తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా అది ఉంటుంది. దాంతోనే నారా చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఉండొచ్చు. సో ఏదైనా కూడా మీరు ఏం కావాలి, మీకు ఏం చేయించుకోవాలి, స్టేట్కి ఎట్లా డెవలప్మెంట్కి అవకాశాలు కావాలి, ఇలాంటివి ఒక డిస్కషన్ అయితే వస్తుంది. వచ్చినప్పుడు ఇప్పుడు అడుగుతారు కదా, పోలవరం ఆగిపోయింది, పోలవరం కంప్లీట్ చేయండి, అమరావతి రాజధాని ఉంది, సో అది ఆగిపోయింది, దాన్ని కంప్లీట్ చేసుకోవటం, ఇట్లా ప్రతిదీ కూడా ఏవేవైతే ఆగిపోయినాయో, ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్ సగం పనులు చేసి ఆగిపోయినవే కానీ, కన్స్ట్రక్షన్స్ సగంలో ఆగిపోయినవే కానివ్వండి, రోడ్లు కానివ్వండి. ఎందుకంటే ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ ఒక రోడ్డుకి ఒక తట్టడి మట్టేసిన పాపం లేదు. ఏంటి ఎక్కడ చూసినా రోడ్లు యాక్చువల్లీ ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంట్లో వేసిన రోడ్లను కూడా హైవే రోడ్స్ పెద్ద అమరావతిలో పెద్ద రోడ్లు 33 ఎకరాస్లో పెద్ద రోడ్స్ వేశారు. ఆ రోడ్లను కూడా లేపేశారు. ఎందుకంటే కింద ఇనుప చువ్వలు కంకర కోసం. అంత దారుణంగా జరిగింది. ఇప్పుడు అవన్నీ మళ్ళా బిల్డ్ చేసుకుంటా రావాలి. ఇవన్నీ చేసుకోవాలంటే ఖచ్చితంగా కూడా మనకు కేంద్ర ప్రభుత్వం సహకారం అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. సో దానికోసం ఈ ప్రతి దాని గురించి కూడా ఆలోచించడం కానివ్వండి, రేపు ఇండస్ట్రీస్ రావాలి, పిల్లలకి ఎడ్యుకేషను, ఇప్పుడు మెడికల్ హబ్గా చూసుకుంటే మనం అందరూ హైదరాబాద్ వస్తారు. సో అక్కడ లేదు, ఆ ఫెసిలిటీస్ లేవు. సో మెడికల్ పరంగా అభివృద్ధి చెందాలి, ఏదేమైనా చెందాలన్నా కంపల్సరీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ అయితే అవసరం ఉంటుంది. అది ఆలోచించే పొత్తులోకి వెళ్ళారు. రేపు పొద్దున లోకేష్ గారైనా నారా చంద్రబాబు నాయుడు గారైనా ఏమైనా అడుగుతారని అంటే ఫస్ట్ రాష్ట్ర అభివృద్ధికి ఏవేవైతే నిధులు కావాలి, నిధుల సహాయమే కానివ్వండి, వాళ్ళు ఇండస్ట్రీస్ ఇక్కడ మనకు సపోర్ట్ చేయటమే కానివ్వండి, ఏదైనా కూడా ప్యాకేజీ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి కాబట్టి దాని మీదే దృష్టి ఉంటుంది. అంటే ప్యాకేజీ మీద మళ్ళీ చంద్రబాబు గారు అడిగే అవకాశం ఉందా? భారతీయ జనతా పార్టీ పెద్దలు అంటే ఏం చెప్తారు? ఇది తప్పకుండా అడిగే అవకాశాలు అయితే ఉంటాయి కదండి. ఎందుకంటే ఓన్లీ మనకు అభివృద్ధి మీద ఇప్పుడు ప్రత్యేక హోదా అయితేనేమి, ప్రత్యేక ప్యాకేజీ అయితేనేమి, అవి ముగిసిపోయినటువంటి అధ్యాయాలు అంటూ కూడా కొన్ని కమెంట్స్ చేశారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కానీ లేదంటే ప్రత్యేక ప్యాకేజీ కానీ ఇచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అప్పుడు కూడా బీజేపీ చెప్పింది ఏంటి, ప్యాకేజీ అనేది ఇస్తాం కానీ హోదా ఇవ్వము అని చెప్పారు. సో ఎప్పుడు 2014లో ఎలక్షన్లో గెలిచిన తర్వాత వాళ్ళు చెప్పింది అదే. సార్ మేము అదే చేస్తామని అన్నారు. సో అదే ఇప్పుడు కూడా కంటిన్యూ చేయమంటారు. సో నువ్వు ప్రత్యేక హోదా ఇవ్వలేరు అన్నప్పుడు ప్యాకేజ్ ఇచ్చైనా కంప్లీట్ చేయండి అని అడగటమే కదా. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏం చేసింది, వీళ్ళు ప్యాకేజీ తీసుకుంటున్నారు, స్పెషల్ స్టేటస్ అడగట్లేదు, వీళ్ళు తీసుకురాలేకపోయారు,
అని చెప్పి మేము మీరు గెలిపించండి నేను తీసుకొస్తాను మెడలు ఉంచి బీజేపీని అలా అని చెప్పి ఎలక్షన్కి వెళ్ళాడు. కానీ ఏం చేశాడు? ఇప్పుడు వరకు 23 మంది ఎంపీలని ఇస్తే 22 మంది ఎంపీలని ఇస్తే అసలు ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. అది ప్రజలు చూస్తున్నారు కదా. గతంలో 5 సంవత్సరాలు బీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, అప్పుడు కూడా ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి కానీ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది మీ మీద కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు కదా. వైసీపీ నాయకులు అన్నారే కానీ ఇంకా వేరే కాదు కదా. పోలవరం ప్రత్యేక ప్యాకేజీ నుంచి తెచ్చిన దీంతోనే కదా కంప్లీట్ చేసి అక్కడి వరకు 80% కంప్లీట్ అయ్యింది. మీరు అదే ప్యాకేజీ తీసుకొచ్చి ఇంకో 20% కంప్లీట్ చేయలేకపోయారా 5 సంవత్సరాల వరకు? ఇప్పుడు అది కంప్లీట్ చేయాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి కదా. అప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది కదా. సో అదేలాగా ఇప్పుడు అమరావతి స్టేట్ క్యాపిటల్ సిటీ కట్టుకోవాలన్నా కూడా సో మళ్ళీ ప్యాకేజీ రావాలి, వచ్చిన తర్వాతే దాన్ని డెవలప్మెంట్ చేస్తారు. సో వాళ్ళు ఆ రోజు కూడా చెప్పారు స్టేటస్ ఇవ్వంగానే ప్యాకేజీ ఇస్తామని. సో ఆ ప్యాకేజీతోనే ఇప్పుడు మళ్ళా అదే ఇస్తారేమో. ఇచ్చిన తర్వాత దాన్ని అలాగే డెవలప్. రాష్ట్ర ప్రయోజనాల కోసం నారా లోకేష్ గారు ప్యాకేజీ అడిగే అవకాశం ఉందా, లేదంటే అసలు ఎన్నికల ప్రక్రియ కోసం అమిత్ షా గారి హెల్ప్ అడిగే అవకాశం ఉందా రానున్న రోజుల్లో? అంటే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికల కోసం అమిత్ షా గారిని హెల్ప్ అడిగే అవకాశం ఉందా, లేదంటే అసలు గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేటువంటి ధీమాతో నెక్స్ట్ వచ్చేటువంటి ప్యాకేజీల గురించి మాట్లాడే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఎలక్షన్స్ అనేది అదో ప్రాసెస్, అది నడిచిపోతుంది. సో ఎవరు పార్టీ వాళ్ళు ఎవరు అభ్యర్థుల్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు, ఎవరు ఇది వాళ్ళు ఇప్పుడు ఒక పార్టీ ఒకళ్ళకి మేము సపోర్ట్ చేసుకుంటాం, కూటమిలో ఉన్నాం కాబట్టి వాళ్ళ క్యాండిడేట్లు నిలబడిన చోట తెలుగుదేశం క్యాండిడేట్లు కూడా వర్క్ చేస్తారు. అది ఒక ప్రాసెస్, అది కంప్లీట్ అవుతుంది. సో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామనే నమ్మకం అయితే మాకున్నప్పుడు మేము ఓన్లీ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాం కానీ ఇంకా వేరే రకమైన హెల్ప్ మనకి అవసరం ఏముంది? సో ఓన్లీ డెవలప్మెంట్కి రేపు పొద్దున ప్యాకేజీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలనేది ఒక ధ్యేయంతో ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా ఒక క్యాపిటల్ సిటీ కట్టి ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉందో అలాంటి సిటీ మనం ఇక్కడ రెడీ చేయాలనేది, అమరావతి కూడా అంత పెద్ద సిటీ అవ్వాలి, అదేలాంటి ఆపర్చునిటీస్ ఇక్కడ కూడా ఉండాలి, అలాంటి అవకాశాలు ఇక్కడ వాళ్ళకి కూడా ఉండాలి అనే ఒక ధ్యేయంతోనే ఆయన ఖచ్చితంగా కూడా దాని మూలానే వాళ్ళు ముందుకెళ్తారే కానీ. అంటే రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఆయన అమిత్ షా గారిని హెల్ప్ అడిగే అవకాశం ఉందంటారు? అయితే ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసమే హెల్ప్ అడుగుతారు కానీ ఈ ఎలక్షన్ అనేది ఒక ప్రొసీజర్, అది నడిచిపోతుంది. దాని గురించి హెల్ప్ అడగాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఓన్లీ రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు కానివ్వండి, రేపు పొద్దున ఇండస్ట్రీసే కానివ్వండి, అవకాశాలు కల్పించండి అనే కానివ్వండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కానివ్వండి, ఇట్లాంటివి చాలా ఉన్నాయి చేసుకోవాల్సింది రాష్ట్ర అభివృద్ధికి. అక్కడ ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న అన్ని ఫెసిలిటీస్ మనకు అమరావతిలో కూడా రావాలి అని అంటే కేంద్రం సపోర్ట్ అనేది కంపల్సరీ అవసరం కాబట్టి సో తప్పకుండా దాన్నే అడుగుతారు లోకేష్ గారైనా కూడా. దాని మీదే దానికోసమే అమిత్ షా గారిని అడగటానికి అవకాశాలు ఉన్నాయి.